ఇంత పెద్ద లిస్ట్ ఎత్తుకొని ఆ కిరాణా కొట్టు దగ్గర సరుకులు రాసినట్టు రాసేసి, ప్రభువా కడుపు నొప్పి స్వామి, ప్రభువా వాణ్ణి మార్చు, ఈయన్ని మార్చు. సైతాన్ అంటాడు, నా కొడుకు చూడు స్వామి, ఎవరెవరినో మార్చమంటాడు, వాడు మారిసాయలేదు అన్నాన్ని. దయచేసి గమనించాల్సింది, ఎక్కడుండాలో తెలుసా? నీవు ధూప వేదిక దగ్గర ఉంటే నువ్వు చేసే ప్రార్థనలో ఉండవలసిన ఒక గొప్ప సమాచారం, నీ పాపమును ప్రార్థన వినే దేవునికి ఇచ్చి, నీ పాపాన్ని దేవునికి ఇచ్చి, వింటున్న దేవునిలో ఉన్న పరిశుద్ధత నీవు తీసుకోవాలి. ప్రార్థించే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న పాపం ఆయనకిచ్చి, ఆయనలో ఉన్న పరిశుద్ధతను తీసుకోవాలి. దాని పేరే ప్రార్థన. ఆ ప్రార్థన ఒక వ్యక్తి సుంకరి చేశాడు. దేవాలయం బయట నిలబడి రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తుటూ కూడా నేను యోగ్యుడను కాను, నేను పాపిని, నన్ను క్షమించమని బ్రతిమలాడా. ప్రభుల వారు అతని ప్రార్థన విని అతని నీతిమంతునిగా చేసి తన ఇంటికి పంపాడని వాక్యం సెలవిస్తా. దయచేసి ప్రార్థించే ప్రతి బిడ్డ ఈ శ్రేష్టమైన కార్యాన్ని నీ జీవితంలో జరగాలి. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడే కార్యం, దేవునితో నేరుగా మాట్లాడేటటువంటి కార్యాన్ని ప్రార్థన అని అంటారు. ప్రభుతో మాట్లాడేటప్పుడు ఆయన హోదా ఏమో చూసుకోవాలి, మనస్థితి ఏమో చూసుకోవాలి. ఆయనతో మాట్లాడేటప్పుడు ఉన్నతంగా మాట్లాడాలి. మన సీఎం గారు వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ బాగున్నారా, నేను మీ బామర్దిని అంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? వీడిని చెండాలు ఓడగొట్టి పంపించాను రా అంటాడు. చీకటి రూమ్లో వేసి మన చెండాలు ఓడగొట్టండి, ఇది కూడా బామర్ది అంటా ఉన్నాడు అని ఆయన. సార్ బాగున్నారా, మీ కారు కొంచెం ఇవ్వండి, నేను ఇట్లా పోయి రావాలా అంటే కారీ చేస్తాడు ఆయన. ఆయనకు తగినట్టుగా మాట్లాడాలి. ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, సార్ మీరు బాగున్నారా సార్ అని. అప్పుడు అడుగుతాడు ఆయన, ఎవర్రా నువ్వు అని. సార్ ఈ మండలంలో నేను కార్యకర్తని, మీకోసమే నేను పని చేస్తున్నాను సార్. ఆయన ఇంప్రెస్ అయ్యి నాయకులతో అంటాడు, వీడు కూడా మంచివాళ్ళగా ఉన్నాడయ్యా, మనకి ఇంకా కొంచెం పని ఇవ్వండి అంటాడు. దేవునితో మాట్లాడేటట్టుగానే మాట్లాడాలి, మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దయచేసి నేను దేవునితో మాట్లాడుతున్నాననే భయం ఉండాలి. దేవుని పిల్లలు, నీ ప్రార్థన ప్రభువు వింటున్నాడో లేదో కూడా నువ్వు గమనించాలి తల్లి, నువ్వు గమనించాలి.